మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో హసీనా బేగం అనే 23 సంవత్సరాల తల్లి మరియు ఆమె శిశువు మృతి చెందారు. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన దిగారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో హసీనా బేగం అనే 23 సంవత్సరాల తల్లి మరియు శిశువు మృతి చెందారు. అయితే దీంతో ఆందోళన చెందుతూ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు బైఠాయించారు. లోపల బేబీ చనిపోయింది. ట్యూస్డే మార్నింగ్ వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో మేము అప్పుడే బేబీ చనిపోయింది, వాళ్ళు ఏదో ఇంట్లో గొడవలు ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్కి తనకి DNA టెస్టింగ్ కావాలన్నారు, ఎమ్మెల్సీ కేసు వేస్తామన్నారు. సో అదంతా ప్రాబ్లం ఉంది, మీరు గాంధీకి రెఫర్ చేస్తాము, ఇక్కడ అవ్వదు అనేసి మేము పేషెంట్ రెఫర్ చేస్తే వాళ్ళు మేము ఇక్కడే ఉంటాము, మేము లోకల్లోనే ఉంటాము, మాకు ఎవరు అటెండర్స్ లేరు, మేము ఇద్దరేమే ఉన్నామని వాళ్ళు ఇక్కడే అడ్మిట్ అయ్యారు. సో మేము అడ్మిట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత చెప్తాము బేబీని ఎట్లా తీయాలి అంటే దానికి మెథడ్స్ ఉంటుంది కదా తీసేదానికి. గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ మాతా శిశువు మరణం విషయానికి వస్తే గతంలో 5వ తారీఖు రోజు ఈ యొక్క అమ్మాయి ఈ హాస్పిటల్కు యథావిధిగా నెలవారీగా చెకప్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్ వారు ఆ యొక్క విషయంను వాళ్ళు పసిగట్టి వాళ్ళు చాలా మంచి సేవా దృక్పథంతో చెప్పడం జరిగింది. వారిని మీరు ఏదన్నా ఇక్కడ ఏదో ఇన్ఫెక్షన్ జరిగిందమ్మా అని చెప్పి వెంబడే లోకల్లో ఉన్నటువంటి మెహార్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. మెహార్ హాస్పిటల్లో వారు ఇచ్చిన రిపోర్టును చూసినట్టయితే 5వ తారీఖు నాడు సింగిల్ డెడ్ అంటే దాన్ని మేము ఏంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ అడిగితే వారు చెప్పారు బేబీ అందులో ఉన్న బేబీ చనిపోయి ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. బేబీ 5వ తారీఖు నాడు చనిపోయి ఉంటే 5వ తారీఖు మొత్తము 6వ తారీఖు ఇక్కడే 7వ తారీఖు రోజు నేను ఏబీపీ మేడ్చల్ జోనల్ ఇన్ఛార్జ్ అర్జున్ అనే వ్యక్తిని ఇక్కడికి హాస్పిటల్కి పంపించి ఈ అమ్మాయిని 3 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు, ఈమెకు సంబంధించిన విషయం ఏందని అడిగితే లేదేదో రిపోర్ట్స్ రావాలి, రిపోర్ట్స్ వచ్చినాక ఇక్కడ సర్జరీ అవుతుంది, అవన్నీ ఆమెకు బ్లడ్ తక్కువ ఉంది, అవన్నీ చేస్తాము అని చెప్పడం తప్ప ఎవరు కూడా ఒక బాధ్యతగా గల ఒక డాక్టరు ఈరోజు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. ఈ హసీనా బేగం అనే అమ్మాయి చనిపోవడానికి కారణము కేవలము మేడ్చల్లో ఉన్నటువంటి ఆ యొక్క డ్యూటీ డాక్టర్లు వారి పైన తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము.